అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. మన సాక్షిలో చూసాం, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అమరావతి అనేది వేశ్యాల రాజధాని అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలందరి రాజధాని అమరావతిగా గుర్తిస్తున్నాం మనం. అటువంటిప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ వేశ్యాలా? అందులో వారి భార్య లేరా? ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కానీ, కృష్ణరాజు కానీ, ఆ సాక్షి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ భార్యలు అమరావతి ఆంధ్రాలో లేరా? అంటే ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ వేశ్యలు అంటే వాళ్ళ తల్లులు కానీ, భార్యలు కానీ, వాళ్ళ బిడ్డలు కానీ ఆ లెక్కల్లోకి రారా? అంటే ఎంత దుర్మార్గమైన చర్య! ఒక మహిళల్ని ఎంత దారుణంగా అంటే కించపరుస్తామంటే ఇది ఎంత దిగజారుడు చర్యగా వెళ్తున్నారంటే వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ సాక్షులు ఏమన్నారు, ఇది మాకు సంబంధం లేదు. ఒక ఆయన అంటున్నాడు, ఎందుకు వచ్చిన వీళ్ళు అత్కూర పనులు అండి ఇవి? అసలు ఇది అసలు మాట్లాడవలసిన పనులు అవి. వేశ్యల రాజధాని అంటే ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ వేశ్యలా? మీ దృష్టిలో ఏ విధంగా చెప్పాలనుకున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని అమరావతి వద్దన్నాడు. అంటే మీకు నచ్చని నాయకుడు పార్టీ నెక్కుండి ఆ పార్టీ ఏదైనా చేస్తే దాన్ని పాడు చేయాలని కుట్రలు పడడం అంటే అది ప్రజలకు పనిచేస్తుందా లేదా? ప్రజాస్వామ్య విధంగా పనిచేస్తుందా లేదా? ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా? ఈ ఏం ఆలోచించరు. అంటే మీకు ఆపోజిట్ నాయకుడు అవతలుండి అతను ఏదైనా చేస్తుంటే ఇంకా అవన్నీ మంచి కాదు, తగలడిపోవడం, పాడైపోవాలి. దానివల్ల నష్టపోతే చివరికి ఆంధ్ర ప్రజలే. మీరు ఏం ఆలోచించి మాట్లాడుతున్నారు కానీ చాలా బుద్ధిలేని మాటలు అవి. దయచేసి ఒకసారి ఆలోచించండి.